చాలా విచిత్రంగా ఎక్కడైనా ఒక న్యూస్ ఛానల్లో ఒక అభివృద్ధి మీదో లేకపోతే ఇచ్చే సమాచారంలో జనానికి ఉపయోగమో ఇలాంటివి ఎప్పుడో గాలి కొట్టుకుపోయాయి. ప్రారంభమే పొద్దున్నుంచి రాత్రి వరకు, లేచిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు. ఫలానా వాడు నిందితుడు, వీడు ఇందులో ఇరుక్కున్నాడు, వీడు ఇది చేశాడు, వీడు ఇలాంటి దోపిడీ చేశాడు అన్నటువంటి ఆధారాలతోటి జనం విసిగిపోతున్నారు. మేము చెప్పి చెప్పి వాళ్ళు విని విని. కానీ తప్పట్ల చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎక్కడున్నాడు? ఈయన జైల్లో ఉన్నాడు. కారణం ఏంటి? లిక్కర్ స్కామ్‌లో వన్ ఆఫ్ ది మెయిన్ కల్ప్రిట్ ఆయన. ఆయనతో పాటు ఇంకా 11 మంది జైల్లో ఉన్నారు. కేవలం ఇదే కేసులో, లిక్కర్ కేసులో 3,600,00,00,000 దోచేశారురా మీరు అని చెప్పేసి వీళ్ళ మీద కేసులు ఆపాదించటమా లేకపోతే పెట్టడమో జరిగింది. ఎనీహౌ ఇవాళ వైసీపీ వాళ్ళనేది ఆపాదించారే అని అంటారు. అంత తేలిక జైల్లో పెట్టడం అనేది? చట్టం లేదా? దర్యాప్తు సంస్థలు కేవలం రాజకీయ కక్షతో మాత్రమే జైల్లో పెట్టగలిగేటటువంటి అవకాశం 12 మందిని ఇంక్లూడింగ్ ఎంపీని. అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా చిన్న నాయకుడేం కాదు. జగన్మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్ లాంటివాడు. ఎందులో అని ప్రశ్నించకండి. దోచేయడంలోనా లేకపోతే దాచుకోవడంలోనా అన్న సమాచారం మీ అందరికీ తెలిసిందే, నేను చెప్పక్కర్లా. బట్ ఈ విషయానికొస్తే మళ్ళీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి, అతని అనుచరుడు బాలాజీ యాదవ్‌కి ఇద్దరికి సిట్ నోటీస్ ఇచ్చింది. ఏమని? ఎన్నికల సమయంలో 8,37,00,000 సీజ్ చేయడం జరిగింది. ఈ సీజ్ చేసినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళు పారిపోయారు పూర్తిగా. ఆ రోజున్నటువంటి పరిస్థితుల్లో అవకాశం చూసుకొని డబ్బును వదిలేసి పారిపోయినటువంటి నేపథ్యంలో సీజ్ చేసినటువంటి అమౌంట్‌ను ఇవాళ సిట్ దర్యాప్తులో భాగంగా, ఇది లిక్కర్ స్కాములు, మీరు అక్రమంగా దాచిన డబ్బును ఎన్నికల సందర్భంగా పంచుతున్నటువంటి దశలో రిలేటెడ్ విత్ ద లిక్కర్ స్కామ్ అంటోంది సిట్. కాదు కాదు అని వీళ్ళు వాదించారు ఇంతకు ముందు కూడా. ఇక ఎన్నికల సందర్భంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు, ఆయన గ్యాంగు, అలాగే వాళ్ళు చేసినటువంటి డిస్ట్రిబ్యూషన్, ఎవరి ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేశారు అంటే ఆయన అనుచరులు, అలాగే ఆయన దగ్గర ఉన్నటువంటి టెంపరరీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో తూడాలో, దానికి సంబంధించిన వాళ్ళు కూడా దీంట్లో భాగస్వాములు అయ్యారు అన్నటువంటి సమాచారం ఉంది. ఇక మరొక విషయం, డబ్బు ఎందులో, ఏ వాహనాల్లో అంటే తుడాకి సంబంధించినటువంటి ప్రభుత్వ వాహనాల్లోనే డబ్బు డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఎక్కడెక్కడ ఆంధ్రప్రదేశ్లో 100,00,00,000 పంచడానికి ప్రధాన నాయకుడిగా ఈయనే నిలబడ్డాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఈ డిస్ట్రిబ్యూషన్ అంతా ఆయన భుజాల మీదే మోసాడు అన్నది ఇవాళ సిట్ ఆరోపిస్తున్నటువంటి విషయం. మరి ఈ పరిస్థితుల్లో ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అండ్ బాలాజీ యాదవ్కి సంబంధించి ఇచ్చినటువంటి సిట్ నోటీసులు గమనించినప్పుడు, మేము ఏదైతే ఎన్నికల సందర్భంగా మీ దగ్గర నుంచి సీజ్ చేశామో దాన్ని ఖచ్చితంగా లిక్కర్ స్కాములో మీరు దోచేసిన డబ్బే, దాచేసిన డబ్బే, పంచుకున్నదే, దాన్ని మేము సీజ్ చేశాం కాబట్టి మీరు దానికి సమాధానం చెప్పాలి అని సిట్ నోటీస్ ఇచ్చింది. ఈ నోటీసులో భాగంగా మనం ఒక్కసారి గతంలోకి వెళితే, ఎక్కడెక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి డబ్బు పంచాడు అన్న దాని మీద సిట్‌కి పూర్తి సమాచారం ఉంది. ఇక మరొకటి, ఇవాళ జైల్లో ఉన్నటువంటి 12 మంది చెప్పినటువంటి ఆధారాలతో 12 మందిలో ఒకడైతే ఇంకా నోరు విప్పలేదు. అతను ఎంపీ మిథున్ రెడ్డి. 11 మందికి పడాల్సినవి పడినట్టున్నాయి. పూర్తి సమాచారం సేకరించినట్టున్నారు. అలాగే చాలా కాన్ఫిడెంట్‌గా ఇవాళ సిట్టు దర్యాప్తులో భాగంగా వాళ్ళకున్నటువంటి సమాచారం మేరకు అరెస్ట్ చేయడానికైనా, ఎవరినైనా జైల్లోకి పంపడానికైనా ఆధారాలున్నాయి. మీరు తప్పుకోవడానికి అవకాశమే లేదు అన్నటువంటి పరిస్థితుల్లో దూకుడుగా సిట్ వెళ్ళటం, ఎంపీని జైల్లో పెట్టడం. ఇక మరొకటి, నెక్స్ట్ బాస్ ఎవరు? చేయబోయే అరెస్టు ఎవరిని? విజయసాయి రెడ్డినా లేకపోతే ప్రధాన లబ్ధిదారుడుగా భావిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే, ఆయన్ని అరెస్ట్ చేస్తారా అన్నటువంటి ప్రశ్న ఇవాళ సిట్టు దర్యాప్తులో భాగంగా మనకి వినపడుతున్నటువంటి ఒకే ఒక ప్రధానమైనటువంటి ఘట్టం. అది ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది పక్కన పెడితే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అండ్ బాలాజీ యాదవ్ అండ్ హిజ్ బ్యాచ్, అలాగే మొత్తం ఇతనికి సంబంధించిన టీమే డిస్ట్రిబ్యూషన్లో ప్రధాన భూమిక నిర్వహించిన తర్వాత ఇంకా ఎవరెవరిని ఇందులో భాగస్వాములుగా తీసుకుంటారో, ఎవరెవరిని దర్యాప్తులో భాగంగా తీసుకొచ్చి విచారణ చేస్తారో, జైలుకు పంపిస్తారో వేచి చూడాల్సిన దశలో మరొక ఆయుధం, మెడ మీద కత్తిలాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇవాళ సిట్ ఇచ్చినటువంటి నోటీస్.
ఖచ్చితంగా మీరు దోచిన డబ్బే ఇదని వాదిస్తున్నటువంటి సిట్ వాదనలో నిజం ఉంటుందా? లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తప్పుకునే అవకాశం ఉంటుందా? చూద్దాం.